ఇచ్చిన వారితో కలిసి 2.5 నిమిషాల వీడియోను ఎడిటింగ్ చేసి తనను ఓడించాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. వైసీపీ నాయకులు దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, తాను దళితులను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఆ విధంగా మాట్లాడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. మాట్లాడింది 2 నిమిషాల 30 సెకన్ల వీడియో. దాన్ని ఎడిటింగ్ చేసి ఒక సినిమాలో కనుక ఎవరన్నా సినిమా తీసేటప్పుడు ఎక్కడెక్కడైతే మరి మొక్కలను తీసేస్తారో అట్లా మొక్కలను తప్పించి కావాలని కుట్రతో ఉద్దేశపూర్వకంగా నన్ను దళిత వ్యతిరేకిగా ముద్రేద్దాం అనేటువంటి ఈ ప్రయత్నాన్ని మీ అందరికీ కూడా తెలియపరచడం కోసం ఈరోజు మరి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు కులాలని, నాకు మతాలని ఆపాదించడం మీరు కాదు, మిమ్మల్ని పుట్టించినటువంటి మీ తాతల వల్ల కూడా, మీ నాయనల వల్ల కూడా మరి నన్ను ఎదుర్కోలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఈ ఎమ్మెల్యే పదవి కోసం నేను రాజకీయం చేయటంలా. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈ రోజున 2వ శాసనసభ్యుడిగా కూడా గెలిచాను. రేపో మాపో మరి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దాని పరిస్థితులను బట్టి, పరిణామాలను బట్టి ఏ విధంగా నేను ఎదుర్కెళ్లాలో ఆ విధంగా తప్పనిసరిగా ఎదుర్కెళ్తాను. కానీ నన్ను ఎదుర్కొనటానికి మీరు ఈ రకమైనటువంటి కుట్ర రాజకీయాలు, ఈ రకమైనటువంటి కుతంత్రమైనటువంటి రాజకీయాలు చేయటం మీకు భావ్యమా అని నేను అడుగుతా ఉన్నాను. హెలికాప్టర్ దగ్గర ఒక ఆయన చనిపోయాడని బీసీలను ఉపయోగించి రాజకీయం చేయాలని చూశారు. ఈ రోజు నన్ను పెట్టి ఎస్సీలను ఉపయోగిద్దామని చూస్తున్నారు. మీరు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వం యొక్క మంచి చెడ్డల్ని మీరు మాట్లాడలేదు తప్ప కొంతమంది వ్యక్తులను టార్గెట్గా పెట్టుకుని మీకు నిజంగా నా నియోజకవర్గంలో నిలబడటానికి కూడా నేడలేదు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలి, ఈ యొక్క రాజకీయ వ్యభిచారం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి మరి మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.